భారత్ రైట్ ఇక అమృత్సర్ లో రాధాకృష్ణ ఉన్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్తాను. రాధాకృష్ణ, అక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? సో బ్లాక్అవుట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారా అండ్ అక్కడ ఆదేశాలన్నీ కూడా ఫాలో చేస్తున్నారా ప్రజలు? సౌజన్య, ఇంకా ఇక్కడ బ్లాక్అవుట్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. రాత్రి 9 గంటలకు స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే ఇక్కడ మనం చూడొచ్చు, అందరూ కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. ఈ ప్రాంతం అంతా కూడా గురుద్వారాకి సమీపంలో ఉంటుంది. ఇది పార్టీషన్ మ్యూజియం కి సంబంధించిన ఏరియా. ఇక్కడ చాలా వరకు నిత్యం ఎంతో మంది ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళతోటి ఈ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతుంది. అలాంటిది ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది. 2 రోజులుగా దాదాపుగా 80% పైగా కూడా పర్యాటకులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని మనం చెప్పుకోవచ్చు. గురుద్వారాని ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారంటూ కూడా ఆర్మీ ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ మాత్రం పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అలాగే రాత్రి 9 గంటలకు బ్లాక్అవుట్ ఇక్కడ స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఒకవైపు అధికారులు చేస్తున్నారు. మరొక వైపు కొద్దిసేపటి క్రితమే పంజాబ్ లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక మంత్రిమండలి సమావేశం కూడా జరగడం జరిగింది. దాదాపు బార్డర్ లో ఉన్న 550 కిలోమీటర్ల మేర బార్డర్ ఏదైతే ఉందో పంజాబ్ కి సంబంధించి 6 జిల్లాలలో ఇది విస్తరించి ఉంది. ఆ ప్రాంతాలకి మంత్రులు అక్కడికి వెళ్లి ఆయా ప్రాంతాల్లో అవసరమైన నిత్యావసర సరుకులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చూడాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు దానికి సంబంధించిన ప్రదేశాలకు మంత్రులు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా మరికొద్ది సేపట్లో నిర్మానుష్యంగా మారబోతుంది. బ్లాక్అవుట్ ని ప్రకటించబోతున్నారు. కొంతమంది సీనియర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఈ ఘటనకు సంబంధించి ఒకసారి అడిగి చూద్దాం. आप कुछ बोलना चाहते हैं अब जो चल रहा यहाँ पर? नहीं जी, हाँ जी, ये क्या अपने आप कौन से अपने? हम लोग एनटीवी से आए हैं. आप क्या बोलना चाहते हैं? आप अमृतसर गुरुद्वार हर रोज ज्यादा पब्लिक रहते हैं, आप पूरा हो गए. आज तो ऐसा है भाई, जो खप खाना पड़ा हुआ ना, उस वजह से थोड़ा जा लोग नहीं आ रहे. इससे पहले आप कभी भी ऐसा देखे? नहीं जी, कभी हमने देखा ना. इधर रौनक होती थी, लोग आते थे जाते थे, दरबार था मत्था टेकते थे, यहाँ जाते थे, सब ठीक. लेकिन अभी पता नहीं क्या हो गया, 1 मिनट में ऐसा अभी अंधेरा होने वाला मेरा ख्याल. हाँ जी, तो पता नहीं, हमको तो समझ नहीं लग रही क्या हो रहा है. कोई उधर मर गया, कोई उधर मर गया, पता नहीं समझ. वैसे ये नहीं चाहिए हमको. ఇది ప్రస్తుతం సీనియర్స్ చెప్తున్నారండి. వాళ్ళు ఇప్పటి వరకు కూడా తాము ఇలాంటి సిచ్యువేషన్ ని గురుద్వారా ఏరియాలో, అందులోనూ అమృత్సర్ ఏరియాలో తాము ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూడలేదని చెప్తున్నారు. ఎందుకంటే అమృత్సర్ ఏరియా అనేది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, కానీ పాకిస్తాన్ కి సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో అత్యంత సమీపంలో ఉంటుంది. ఎందుకంటే వాఘా సరిహద్దు వెంబడి చాలా వరకు రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి ప్రాంతానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రస్తుతం అమృత్సర్ నెలకొని ఉంది. అలాంటి ప్రాంతంలో ఇప్పటి వరకు మాత్రం ఇంకా ఎక్కడ కూడా ఎలాంటి అలజడి మాత్రం పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ సృష్టించలేదు. దానికి తగ్గట్టుగా ధీటుగా జవాబిచ్చేందుకు మాత్రం భద్రతా దళాలు మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికక్కడ మోహరించి ఉన్నారు వాళ్ళంతా కూడా. ఒకవేళ పాకిస్తాన్ ఎక్కడైనా దుస్సాహసానికి పాల్పడి ఒకవేళ క్షిపణులను ప్రయోగించిన వాటిని ఎదుర్కోవడానికి, లేదా నేరుగా దూసుకొని వచ్చి వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేసినా ఎదుర్కోవడానికి మాత్రం బీఎస్ఎఫ్ బలగాలు అయితే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అమృత్సర్ తో పాటు అమృత్సర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ప్రస్తుతం కొంతమంది భక్తులు వచ్చారు ఇతర రాష్ట్రాల నుండి, వాళ్ళంతా కూడా గురుద్వార్ దర్శనం చేసుకుని పోతున్నారు. ఒకసారి అడుగుదాం. कहाँ से आए, कैसे लग रहा? जय भीम जय भीम. कहाँ से हम महाराष्ट्र से आए, महाराष्ट्र मुंबई से आए हैं. आपको कैसे लग रहा है यहाँ पर पूरा देखे ना, जो पब्लिक भी नहीं है? यहाँ तो हम आ जाए, इसके पहले 8 दिन हम कश्मीर में थे. कश्मीर में हम लोग 8 दिन रहे, श्रीनगर में 8 दिन रहे, जम्मू कश्मीर से सब मिला के पहलगांव गए, सोनमार्ग गए, गुलमर्ग गए, गंडोला राइड किया. वहाँ पे कुछ भी नहीं है. मेरी तो विनती आप लोगों को है कि जो बता रहे हैं उसको थोड़ा कम करो. ये डर आप लोग डाल रहे हैं, बाकी ऐसा कोई डर नहीं है. आपको कहाँ पर भी प्रॉब्लम फेस नहीं हुआ? कहीं पे भी नहीं. ये आपके सामने थोड़ा डर लग रहा है, बस बाकी किसी के सामने डर नहीं है. किसी का डर नहीं है. और ये मैसेज दे दो टीवी पे कि कुछ डरने की बात नहीं, భారత్ కశ్మీర్ మే హై और हम भारतीय है. ఇది ప్రస్తుతం పర్యాటకులు చెప్తున్నారు. వాళ్ళు కాశ్మీర్ నుండి ఇప్పుడు పూర్తి చేసుకుని తమ పర్యటనని ప్రస్తుతం వాళ్ళంతా కూడా గురుద్వారాకు వచ్చారు. ఎక్కడ కూడా తమకు భయం అనేది లేదు అని ప్రస్తుతం అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇంకా తాము పర్యటించడానికి వెళ్తున్నాం అనేది ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న భక్తులు గురుద్వారాకు వచ్చిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సౌజన్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.
రైట్, అది జైసల్మేర్ లో 5 o'clock కి బ్లాక్అవుట్ స్టార్ట్ అయింది అండ్ అమృత్సర్ లో అయితే 9 o'clock కి బ్లాక్అవుట్ స్టార్ట్ కానుంది. సో మా ప్రతినిధి ఇద్దరు కూడా దినకరన్ రాధాకృష్ణ అక్కడ అప్డేట్స్ అందించారు. సో ఒకవైపు ఏమో ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది ట్రై సర్వీసెస్ ఆఫీసర్స్ తో. సో జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. మరోవైపు యూరీలో ఆల్రెడీ హెవీ షెల్లింగ్ కి దిగింది పాకిస్తాన్. సో ధీటుగా